నేను చెప్పే శ్రద్ధగా విను. ఈ రోజు మన ఈ బొమ్మలు చాలా బాగున్నాయి కదా. అబ్బో భలే మోతగా ఉన్నాయండి. ఈ బొమ్మలు మన దేశపు అమ్మాయిలువేనండి. ఏమమ్మాయిలో కానండి పోను పోను చీరల కింద కడుతున్నారు, జాకెట్ పైకి తొడుతున్నారు. ఆ పాత పద్ధతులు కుదరినప్పుడు కొత్త మార్గాలు కనిపెట్టాలరా. ఓహో సరే, నీకెందుకు ఇంగ్లీష్ పుస్తకం? ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. నేను సైగ చేయడంతో లైట్లన్నీ ఆరిపోతాయి. వెంటనే వంటింట్లో సామానంతా చిందరవందరగా విసిరి గల్లం చేసి పారి. ఈ బొమ్మలు భలే గుమ్ముగా ఉన్నాయి కదా. చెప్పి సరిగా వెళ్ళి నేను పోతురాజు మంచినీళ్ళు అంటాను. వెంటనే మెయిన్ ఆఫ్ చేసి వదిన నువ్వు చేయ బయటకు వెళ్ళి మీ తలుపు తాళం వేసేయండి. ఇంకో తాళం చేయి. తొందరపడుతున్నావేమో. నువ్వు భయపడకుదనా. ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు. నేనా పోతురాజు గారు వంటగది గల్లంతలో నేను పోలీసులు ఫోన్ చేస్తానుగా. నాన్న గదిలో ఉన్నారులే, బయట తాళం వేస్తాను. జాగ్రత్త. జయ జ్ఞాపకం ఉందా? పోతురాజు మంచినీళ్ళు. వెంటనే మెయిన్ ఆఫ్ చేస్తాను. కరెక్ట్. జాగ్రత్త మురళి. హలో, పోలీస్ స్టేషన్. జైలు నుంచి తప్పించి పారిపోయిన ఖైదీలు ఇక్కడ రాబోద్దు రఘురామ గారి ఇంట్లో ఉన్నారు. వెంటనే బయలుదేరండి. హలో, పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. 4-5 జీపుల్లో 40 మంది పోలీసులు తీసుకొని వస్తున్నాం. భయపడకు రప్పి వంటలో కళాకార్చింది. పోలీసులకు ఫోన్ చేసి నేనే మెయిన్ ఆఫ్ చేసింది. పాత పద్ధతులు పనిచేయనప్పుడు కొత్త పద్ధతులు కనిపెట్టాల.